కర్ణాటకలోని మాండ్యం తాలూకాలో దారుణం జరిగింది. హెబ్బాడి గ్రామంలో తల్లి కూతురు మరణించారు. అయితే లవర్ హరికృష్ణ చేతిలో మోసపోవడంతో 20 రోజుల క్రితం రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకుంది విజయలక్ష్మి అనే ఒక మహిళ. ఆ తర్వాత మృతికి హరికృష్ణే కారణం అంటూ పోలీసులు తల్లిదండ్రులు ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ 20 రోజులు కావస్తున్న తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో హరికృష్ణపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు తల్లి కూడా ఇదే స్థాయిలో బలవన్మరణానికి పాల్పడింది. సో కూతురు న్యాయం జరగకపోవడం లేదంటూ లక్ష్మి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామస్తులు నినాదాలు చేస్తూ వారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో పోలీసులు హరికృష్ణ పైన 189, 191, 64, 108, 54, 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక్కడ మీరు చూపిస్తున్నటువంటి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడే వారిద్దరు తల్లి కూతురు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న వారి తల్లి కూతురులు లక్ష్మీదేవి విజయలక్ష్మి కూతురుగా తెలుస్తోంది. అట్ సేమ్ టైం లక్ష్మి తల్లి పేరు. సో ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తులు వాళ్ళే. సో అక్కడ కనిపించే వ్యక్తి హరికృష్ణ చేతిలో మోసపోయానని చెప్పి రైలు కింద పడిపోయి బలవన్మరణానికి పాల్పడింది విజయలక్ష్మి అనే మహిళ. ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఎన్నిసార్లు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా పోలీసులు హరికృష్ణ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తమకు న్యాయం జరగదేమో అని భావించిన తల్లి కూడా తన కూతురు మరణాన్ని బాధిస్తూ కూతురు మరణాన్ని భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయం దొరక్క బలవన్మరణానికి పాల్పడింది. తాను కూడా మరణించింది. కూతురికి న్యాయం జరగకపోవడంతోనే ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడేట్టుగా తెలుస్తోంది. ఇక గ్రామస్తులు తల్లి కూతురుల మరణం తర్వాత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరడంతో హరికృష్ణ పైన ప్రస్తుతం కేసు నమోదైంది. హరికృష్ణ పైన 189, 164, 181, 108, 54, 118 సెక్షన్ల కింద కేసు నమోదైంది. తాజాగా ఒక్కసారిగా ఈ యొక్క పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా ప్రభుత్వం పైన కూడా అనేక విమర్శలు వచ్చాయి. సో చాలా పెద్ద ఎత్తున అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేపట్టారు.